స్వస్థతలు మాకు ఎంతో ఆటంకముగా ఉన్నవని తలంచి మిమ్మలను శిక్ష విధించాలని, మరణానికి గురి చేయాలని ఎంతోమంది అధికారులు ప్రయత్నించారు. వారి ప్రయత్నము ఫలించింది, వారు ఆనందించారు. కానీ ప్రభువా, ఈ ప్రయత్నం అనేది, ఈ మరణం అనేది మనిషి జీవితానికి ఒక గొప్ప మార్గం అని వారు గుర్తించలేకపోయారు. శారీరకముగా ఇతన్ని మరణానికి గురి చేశాము అని వారు తలంచారు. ఇక ఇతడు మా మీద ఎలాంటి పెత్తనాన్ని చలాయించలేడని వారు తలంచారు. కానీ ప్రభువా, నీ మరణం మానవాళికి ఒక మార్గ చూపురయ్యింది. నీవు చేసిన ఈ త్యాగపూరితమైన జీవిత ప్రయాణము ఇదిగో మనుషులకు ఒక గొప్ప వెలుగును కాంచింపజేసింది. ఓ ప్రభువా, ఇదిగో మరణ సంకటంలో దుఃఖిస్తున్న మమ్మందరినీ జ్ఞాపకపరుచుకునండి. సాతాను వంచనకు గురి కాకుండా, నరకలోకములోని నెట్టివేయబడకుండా నీ ప్రేమ చేత నడిపింపబడుతూ నిత్య పరలోకానికి మేము నడిచే విధముగా మమ్మందరినీ ప్రేరేపించమని ఈ మా మనవులు మా ప్రభుని క్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. సిలువను మోసితివా దేవా, మాకై రక్షణ చూపితివా. సిలువను మోసితివా దేవా, మాకై రక్షణ చూపితివా. లేఖనము నెరవేర్చుట కొరకై, లోకపు పాపము బాపుట కొరకై, లేఖనము నెరవేర్చుట కొరకై, లోకము పాపము బాపుట కొరకై, పాపపు భారము మోసిన స్వామి, పాపపు భారము మోసిన స్వామి, ఓర్పుకు మారుగా నిలచిన దేవా, సిలువను మోసితివా దేవా, మాకై రక్షణ చూపితివా.